ఆయన సంబరపడిపోతున్నాడు, నా శిష్యుడే వెళ్తున్నాడని. ఎటైతే ఏమా నన్ను లేకుండా చేసిండ్రీడా, నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకొక ఆయన సంబరపడిపోతున్నాడు. ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా అంత లోతు బొంద పెడతా అని. మా బొంద పెట్టిన వాళ్ళు చాలామంది బొందలు కలిసిపోయారు. ఆయన ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు అవి, స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం. మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. మొన్న మేము డిమాండ్ చేస్తాం, ఇప్పటికి 2 సార్లు డిమాండ్ చేస్తాం. గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో కూడా ఉన్నాయి. రైతులకు ఇస్తారా ఇయ్యరా చెప్పండి, ఎప్పటి నుంచి ఇస్తారు, ఏం పంటలు వేసుకోమంటారు, సందిగ్ధత వీడేటట్లు చెప్పండి అని చెప్తే దాని మీద మాట్లాడరు. ఒకరు మాట్లాడరు, ఏం చేస్తారో చెప్పరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం రైతాంగ ప్రయోజనాల్ని బలిపెట్టడం ఉంది వాళ్ళకు. దాని వెనుక ఉన్న పెద్ద కుట్ర అది. అంటే ఈరోజు యాసంగిలో మిడ్ మానేర్లో కానీ లోయర్ మానేర్లో కానీ రంగనాయక సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ మల్లన సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళని ఇస్తే, కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అని రేపు అంటది సమాజం. ఇగో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? ఇది ఎంతకాలం అవాయిడ్ చేస్తారు? మూసి పెడతారా ప్రాజెక్టు మొత్తం శాశ్వతంగా? పైన కప్పి పెడతారా కనిపించకుండా? ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి. దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేసాం, ఇటువైపు కృష్ణాలో ఈ వేసాం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి. బోర్ల కింద ఎక్స్టెండెడ్ కల్టివేషన్ నడుస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఆల్రెడీ ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఒక పంపు స్టార్ట్ చేసినాం. మిగతాయి మీరు నడిపేయండి. రేపు నీళ్ళు లేవు కాబట్టి రేపు కృష్ణాలో నీళ్ళు వస్తే అవి కూడా పంపులు రెడీ టు ఆపరేట్ నడపండి. ఇంకో 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రంగారెడ్డి పాలమూరు మొత్తం 100% సస్యశ్యామలం అయిపోతుంది. అత్యధిక భాగం సస్యశ్యామలం అయిపోతుంది. నల్లగొండలో ఇదివరకే ఇచ్చిన నీళ్ళ మూలంగా ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా దూరం అయిపోయింది. నల్గొండ జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం మీరు వచ్చిన 40-45 రోజులకే మిగిలేటట్లు లేకుండా చేస్తున్నారే. మీరు అదనపు ప్రయోజనం చేయాలి. ఏమైనా చేస్తే అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు?